పుట్టపర్తిలో బుద్ధపట్నం మండలంలోని పాముదుర్తి గ్రామ పంచాయతీలో ఎన్నడూ లేని విధంగా కనీ విని ఎరుగని రీతిలో ప్రజాస్పందన చూసాము. దాదాపు 250 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. వాళ్ళందరినీ పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఎన్నికలకు ముందే వాళ్ళు చేరుతున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళ కష్టాల్లో నష్టాల్లో ప్రతి ఒక్క విషయంలోనూ మేము బాధ్యత తీసుకుంటాము. వారికి అన్ని విధాలుగా సంపూర్ణ సహాయ సహకారాలు ఇస్తామని చెప్పే సందర్భంగా మీకు గుర్తుచేస్తున్నాం. అదే సమయంలో ఈ 4 సంవత్సరాల 11 కాలంలో ఒక రాక్షస పాలన సాగించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని వర్గాల ప్రజలకు తీరని ద్రోహము అన్యాయం చేశాడు. ఇచ్చిన హామీలు ఏవి కూడా నిలబెట్టుకోలేకపోయాడు. మచ్చుకొని తీసుకుంటే 25 మంది ఎంపీలు నాకు ఇవ్వండి, ప్రత్యేక హోదా తెస్తానని చెప్పాడు. 31 మంది ఎంపీలు ఇచ్చాము. అక్కడ పోయి మోకరినారు తప్ప ప్రధానమంత్రి దగ్గర ఏ ఒక్కరు పనిచేయను. అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయిన పరిస్థితి వచ్చాడు. పెన్షన్లు ఇస్తానన్నాడు, అది చేయలేకపోయాడు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశాడు. అమరావతి రాష్ట్రం ఈ రాష్ట్రం ప్రజలకు ఏకైక కోరిక అమరావతి, దాన్ని సర్వనాశనం చేసి పెట్టాడు. ఈరోజు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, జగన్మోహన్ రెడ్డి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి అందరూ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మహిళలు కానీ మైనార్టీ కానీ యువత కానీ విద్యార్థులు కానీ రైతులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రతి ఒక్కరూ కాసుకున్నారు. దానికి తగ్గట్టు ఓ పక్కన జనసేన, ఓ పక్క టీడీపీ, ఓ పక్కన బీజేపీ మూకమ్మడిగా జగన్మోహన్ రెడ్డి మీద అందరూ పడ్డారు. కాబట్టి తప్పకుండా చరమగీతం పాడుతున్నారు. వైఎస్ఆర్సీ పాలనకు స్వస్తి పలుకుతున్నారు. మంచి మంచి కాలం ముందు రాబోతా ఉంది. 50 సంవత్సరాలు వెనక్కిపోయింది. ఈ 50 సంవత్సరాల అభివృద్ధి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ప్రజలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే, ఈ రాష్ట్రం బాగుపడాలంటే, పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, అందరం ఆనందంగా ఉండాలంటే ఒకే ఒక ఆలోచన, ఒకే కోరిక, మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. దానికోసం అన్ని వర్గాల ప్రజలు కూడా ఒకే మాట మీద, ఒకే బాట మీద, ఒకే తాట మీద నిలవాలని, ఒక చరిత్ర సృష్టించాలని చెప్పి ప్రజలందరినీ మనస్ఫూర్తిగా మీడియా ద్వారా కోరుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజానీకం ఈరోజు అప్రమత్తమై ఈ జగన్మోహన్ రెడ్డి పాలనకు అంతమొందించాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలంతా ముందుకు రావడం జరుగుతుంది. వీరందరినీ కూడా స్వాగతిస్తాం. అదేవిధంగా వాళ్ళు వచ్చినందుకు వాళ్ళ భవిష్యత్తులో కూడా గౌరవంగా మేము కూడా చూసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది ఒక శుభ పరిణామం. ఎందుకోసం అంటే ఒక పిచ్చి తుగ్లక పాలనకి చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. అందుకోసమే ప్రజలంతా కూడా అప్రమత్తమై ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఆలోచన అన్ని వర్గాల్లో కూడా వచ్చింది. కాబట్టి తప్పకుండా ఇచ్చాపురం అంటే హిందూపురం వరకు కూడా సునామీ అనేది వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.